ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 24 గంటలు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటి ఒడిశా ఛత్తీస్గఢ్ దిశగా పయనించనుంది. రుతుపవన ద్రోణి తూర్పు భాగం ఆదివారం నాటికి జగదల్పూర్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఛత్తీస్గఢ్లోని మరో అల్పపీడనం ఆదివారం విదర్భ వద్ద కేంద్రీకృతమైంది. ఇంకా బంగాళాఖాతంలోని అల్పపీడనం నుంచి ఉత్తరాంధ్ర ఛత్తీస్గఢ్ విదర్భ గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు తూర్పు పడమర ద్రోణి విస్తరించింది. వీటన్నిటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలపడి బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్రపైకి భారీగా తేమ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంకు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రేపు ఉదయం వరకు ఆ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో కుంభవృష్టి, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఆదివారం ఉత్తరాంధ్రలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. కోస్తాలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలోని వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, అంబేద్కర్, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ కుంభవృష్టి, కోస్తాలోని మిగిలిన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా రాయలసీమలోని తిరుపతిలో భారీగా, మిగిలిన జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలో 3వ నెంబర్ భద్రతా సూచిక ఎగురవేశారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అత్యవసర సేవల కోసం జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాలి అని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైతే విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరారు.